అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు మణికంఠ వడ్లూరి. సో, ఎప్పుడైనా మీరు ఈ టెక్నాలజీ అండ్ థింకింగ్ 2 కంపేర్ చేసిండ్రా? ఎందుకంటున్నా అంటే, మన ఇండియాలో టెక్నాలజీ డెవలప్ అయింది. బట్ థింకింగ్ ఎప్పుడు కాలే. అంటే ఈ మనుషుల థింకింగ్ ఏదైతే ఉందో చూడడం, ఇది ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేదు, ఆగిపోతుంది. అంటే ఎట్లా అంటే లైక్ పేరెంట్స్ కావచ్చు, సొసైటల్ థింకింగ్ కావచ్చు, ఎట్లుందంటే 80s అండ్ 90s సెంచరీలో ఎట్లుండేదో ఇంకా కూడా అట్లనే రన్ అవుతుంది. 21st సెంచరీలో ఉన్నాం. జనరేషన్ మారింది, థింకింగ్ మారింది. అంటే ఎవరిది? యూత్ది. టెక్నాలజీ మారింది అప్పటి నుంచి ఇప్పటికి. అంటే ఎట్లా లైక్ డబ్బా ఫోన్ల నుంచి టచ్, స్మార్ట్ టీవీస్ అంత స్మార్ట్గా అయిపోయింది. బట్ స్మార్ట్ మైండ్ సెట్ అండ్ థింకింగ్ అయితే లేదు. ఇది ఎందుకంటున్నా అంటే, ఇప్పటికీ స్టిల్ ఈ సొసైటీలో ఆడబిడ్డలకి ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ డెసిషన్, సెల్ఫ్ ఆలోచించడము లేదు. ఈ పేరెంట్స్ లేదా సొసైటల్ ప్రెషర్ పేరెంట్స్ మీద పడితే, ఆ ప్రెషర్ ఏదైతే పేరెంట్స్ మీద ఉందో తీసుకొచ్చి పిల్లల మీద పెట్టేసరికి ఆ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆ ప్రెషర్ తట్టుకోలేక మానసికంగా బాగా ఒత్తిడికి లోనై సూసైడల్ థాట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికున్నారు చాలా. అంటే ఇలా ఎట్లా అంటే, పేరెంట్స్ సొసైటీ ఏమనుకుంటుందో, సొసైటీలో ఏమని అంటారా, లేదంటే ఈ థింకింగ్ ఉంటుంది కదా సొసైటీలో. అంటే ఎవడో ఒకడు ఖచ్చితంగా వచ్చి లైక్ పేరెంట్స్కి పిల్లలకి కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. బట్ మధ్యలో ఒక పర్సన్ ఎంటర్ అయ్యి దీన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేస్తాడు. అట్లా అయ్యేసరికి ఈ ఆడపిల్లలకి లేదా ఎక్స్పెషల్లీ అంటే ఈ ఆడబిడ్డలకి ఎక్స్పెషల్గా రెస్ట్రిక్షన్స్, ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, బయటికి పంపకపోవడము, ఎవరితో మాట్లాడలేకపోవడము, ఇట్లా చేసేసరికి వీళ్ళకన్నీ ఈ సూసైడల్ థాట్స్ లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్కి లేదా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇట్లా ఎవరైతే ఫేస్ అవుతున్నారో వీళ్ళందరి కోసము మేము మా టీం సీతామహాలక్ష్మి ముందుకు వచ్చినాం ఆడబిడ్డలకి సపోర్ట్ చేయడానికి. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్కి కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, మా టీం మెయిన్ గోల్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ద ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ పేరెంట్స్, వేర్ పేరెంట్స్ మైండ్ సెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సొసైటీ. ఈ ఉమెన్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సొసైటీ వల్ల పేరెంట్స్కి ప్రెషర్ పడి, ఆ పేరెంట్స్ వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మేము ఈ టీం అనేది ఫామ్ చేసినాము. సో మా టార్గెట్ అంటే మేము ఏంటంటే, మెయిన్గా ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ చూసుకుంటే, ఉమెన్ తన ఓన్గా తన లైఫ్ తనకు నచ్చినట్టు బతకాలని ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో బట్ అది అందరికీ పాసిబుల్ కాదు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెస్టేజ్ అని, అంటే పరువు అని, లేకపోతే బయట సొసైటీలు ఏమనుకుంటారో అని, ఇంట్లో ఏమనుకుంటారో అని, ఇట్లా బాగా అదిపోతూ ఉంటారు. సరే ఇదంతా కాదు, ఓకే ఇంట్లో బాగానే ఉంది, బయట సొసైటీలో ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో అర్థం చేసుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ని తీసుకున్నాం. ఓవర్ 18 బీటెక్ డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుంటలే, బయట సొసైటీలో ఏం చేయకముందే వాళ్ళకి వాళ్ళే కావాలని లైక్ ఏవేవో క్రియేట్ చేసి అది తీసుకొచ్చి ఇంట్లోకి చెప్పడం, ఇంట్లో అవి తట్టుకోలేక మనకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇంట్లో ఫ్రీడమ్ లేదు, బయటికి పోతే బయట అట్లా మాట్లాడుతున్నారు. ఇక కాలేజ్కి వచ్చేసరికి వీళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, అక్కడ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఏంటంటే ఎవడో ఒకటి వెనకాల పడడము, ఎవడో ఒకటి ఏదో ఒకటి అనడము. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఇంట్లో సపోర్ట్ ఇస్తలేరు, బయట సపోర్ట్ ఇస్తలేరు, ఎవరు అర్థం చేసుకుంటారు. బట్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఒక అమ్మాయికి ఒక సపోర్ట్ అనేది కావాలి. అది బాయ్ ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకెవరన్నా కాదు, ఇట్స్ లైక్ ఒక ఫ్రెండ్, వాడు సపోర్ట్ ఇస్తాడు. అది వాళ్ళ క్లాస్లో ఎవరో ఒకరు చూసో లేదా చుట్టుపక్కల చూసో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పేరెంట్స్కి చెప్తామని అట్లా బ్లాక్మెయిల్ చేయడము. అట్లా చెప్పేసరికి ఏమవుతుందంటే, ఇంట్లోకి బయట వాళ్ళు చెప్పి అన్న మాటలు, ఈ కాలేజ్ వాళ్ళు చెప్పిన మాటలు, లేదా వర్క్ ప్లేస్లో చెప్పిన మాటలు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆడపిల్లకి నెక్స్ట్ ఏం చేసేస్తారు, ఒకటి ఫస్ట్ కొడతారు,
ఆలోచించరు. మరి ఇది వాళ్ళు చేసింది కరెక్టా? అంటే అది నిజమేనా మేము విన్నది అని ఆలోచించరు. ఒకటి కొట్టడం, రెండోది ఎడ్యుకేషన్ ఆపేయడం, మూడోది పెళ్లి చేసేయడం. ఇదే మోస్ట్‌లీ రిపీట్ అయితా ఉంటది. సో, ఇవన్నీ ఇట్లా కావద్దు అని చెప్పి మేము ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్‌తోని ముందుకొచ్చినాము. మాకిప్పుడు ప్రస్తుతానికి ఇంకా అంటే లైక్ సపోర్ట్ ఇంకా లేదు. బట్ నేను అనేది ఏందంటే, మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి. మా పేజ్ అనేది మా టీమ్ గురించి స్ప్రెడ్ చేయండి. సూన్ నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే, నేను కొంతమందిని ట్విట్టర్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేశాను. లైక్ పొలిటికల్ పార్టీస్ అండ్ లైక్ పీఎంఓ ఇండియా, తెలంగాణ సీఎంఓ అండ్ బీజేపీ, బీఆర్ఎస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అండ్ చిరంజీవి గారు, పోతే సోను సూద్ వీళ్ళందరినీ ట్యాగ్ చేసిన. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా టీం గురించి ఈ వీడియో ఇప్పుడు నేను ఏదైతే చేసినో ఇది ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయండి, చెప్పండి. మా ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్డ్ వీడియో నేను ఒకటి చేసి అప్లోడ్ చేస్తాను. దాంట్లో మీరు మా ప్రాజెక్ట్ గురించి, మా విజన్ గురించి ఇన్ డీటెయిల్గా చూడండి. ప్లీజ్ సపోర్ట్ అస్. టీమ్ సీతామహాలక్ష్మి. నా పేరు మణికంఠ వడ్లూరి, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ టీమ్. నేను నా వైస్ ప్రెసిడెంట్. సూన్ మీ ముందుకి లైవ్ వస్తాము అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.